వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీ దాస్. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. చెప్పమ్మ, ఏంటి ఫ్రాంక్ ఇప్పుడు? అది వాడు ఏడిపిస్తున్నాడు. ఎవడు? వాడు ఏం చేస్తున్నావు? రోజు ఏడిపిస్తూ ఉంటాడు. అంటే ఎట్లా? చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు, వెళ్తుంటే వస్తుంటే చాలా అంటే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు. వ్యూవర్స్ ఏం లేదు, వ్యూవర్స్ ఈ చెల్లిని వాడు అంటే ఇప్పుడు తను ఆర్టిస్ట్ సీరియల్స్కి వెళ్తుంది షూట్స్కి. తను ఏం చేస్తాడంటే ఈ టైంకి వాడు ఉన్నారు కదా, చూసారు కదా, వాడు ఈ టైం డైలీ మీద ఏడిపిస్తున్నాడు. ఈమె క్యాజువల్గా డైలీ ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్తుంది. అక్కడ మేము అంజనీ దాస్ వెళ్ళి అక్కడ కెమెరా సెట్ చేస్తాడు. తర్వాత ఏమవుతుందని వెయిట్ చేయండి. ఏంది మాట్లాడేది? అర్థం కాదు, ఒకసారి చెప్తే. నాకు తెలుసులే ఎందుకు ఇలా చేస్తావు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతావేంటి? నేను నీ ఎంట పడుతున్నాను కదా, లవ్ చేస్తున్నా అంటున్నాను కదా. నీకు చెప్తుంటే అర్థం అవ్వదా? అర్థమైందేంటి? మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. అర్థమైందేంటి? మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. ఏంది ఎలాంటి వాళ్ళు? ఎవరిలో చేస్తావు కూడా నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఇట్లా చేసేవాళ్ళు, ఇండస్ట్రీలో చేసేవాళ్ళు అందరూ ఇలాంటి అందరు అలాగే ఉంటారా? అదే కదా, నోరుంటే వాగేస్తారా? అందుకే కదా నీ ఎంట పడుతుంది. అందుకే కదా నీ ఎంట పడుతుంది. నేను లవ్ చేస్తున్నా, నేను నీకు అర్థం కావట్లేదు. నేను చెప్తుంటే పోరా, లవ్ చేస్తున్నా అంటే పోరా అంట. మాట్లాడకు, అర్థమవుతుందా? మాట్లాడేది ఏంటి? లవ్ చేస్తున్నా నిన్ను. అవసరం లేదు, నాకు ఇష్టం లేదు. ఇండస్ట్రీ వాళ్ళని నువ్వు ఎంత చులకనగా చూస్తావు నాకు తెలుసు. అలాంటి వాళ్ళనే కదా నేను నీ అంట పడుతుంది. అలాంటి వాళ్ళనే కదా నేను నీ అంట పడుతుంది. తన్నులు తినే వరకు తెచ్చుకోకు. నువ్వే కదా కొట్టేది, కానీ ఏముంది? కొట్టిపిస్తాను, కొడతాను కూడా. అయినా కానీ నేను కొట్టించుకున్నా. నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. మంచిగా ఉన్నావు, మంచిగానే ఉండు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అవుతుందా? నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు. వద్దు అన్నప్పుడు ఎందుకు ఎంట పడుతున్నావు? ఎందుకు ఏడిపిస్తున్నావు ఇలా? కానీ నువ్వంటే ఇష్టం అని చెప్తున్నాను కదా. నాకు ఇష్టం లేదని చెప్తుంటే అర్థం కాదా? నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకో కొంచెం. నాకు చాలా ఇష్టం నువ్వంటే. కొంచెం నీకు చెప్పినప్పుడు అర్థం చేసుకో. నాకు ఇష్టం లేదు, నా వెంటలా పడకు ప్లీజ్. కొంచెం అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోను. ఏమైంది బ్రో? రోజు చాలా ఏడిపిస్తున్నాను, చాలా అంటే చాలా టార్చర్ చేస్తున్నాను. నేను లవ్ చేస్తాను. ఏం లవ్ రా? ఏం లవ్ చేస్తున్నావు నన్ను? లవ్ చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏం చేస్తాను? లవ్ చేస్తున్నా అంటే 4 రోజులు ఫస్ట్ 4 రోజులు మాట్లాడు. నేను లవ్ చేస్తున్నా చెప్తున్నాను. రోజు టార్చర్ చేస్తున్నాడు. నువ్వు కొట్టినా నాకు బాధ లేదు. ఇతను ఎవరో నన్ను కొట్టాను. నా అన్నయ్య. మీ అన్నయ్య? ప్రూఫ్ ఏమైనా ఉందా? ప్రూఫ్ కావాలా నీకు? ఏ ప్రూఫ్ కావాలరా? మీ ఏ ప్రూఫ్ కావాలి నీకు? అన్నయ్యని. మీ అన్నయ్యని. నువ్వు లవ్ చేస్తున్నాను ప్రూఫ్ ఉందా? లవ్ చేస్తున్నా. తాగుపోతున్నా కొడుకు, నువ్వు లవ్ చేస్తున్నావు ఎంత మాత్రం? తాగినా చాలా ఇష్టపడుతున్నా అమ్మాయిని. అవును, నీ వాళ్ళకి చూస్తే ఇష్టపడుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకసారి అనక మాట. ఇంకోసారి నాకు ఎన్నిసార్లు అయినా నేను అదే మాట అన్నా. చూడండి అన్నయ్య, ఇలాగే టార్చర్ చేస్తున్నాడు రోజు. నేను అదే మాట అన్నా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను నువ్వు? ఫస్ట్ అమ్మాయిని లవ్ చేస్తున్నా. లవ్ చేసి లవ్ చేస్తున్నా అంతే. లవ్ చేసి అంటే లవ్ చేస్తాను. పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటాను. ఆడితే టైం ఉంది నాకు, ఇప్పుడే చేసుకుంటాను. మరి ఇంక ఇప్పటిదాకా ఇప్పుడేం చెప్తావు? మరి అమ్మాయి అంటే ఇష్టం నాకు అంతే. లవ్ చేయడానికి టైం లేదు, పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా నీకు? కావాలి. లవ్ చేసుకో. ఇప్పుడు పెళ్లి ఇప్పుడు చేసుకోండి. ఏం బిక్తున్నారు నువ్వు? జాబ్ సెర్చింగ్ లో ఉన్నా. సర్చింగ్ అని నా వద్ద చర్చింగ్ సర్చింగ్ ఏదో వస్తుంది కదా, తాగి ఉన్నా అని చెప్పా కదా నువ్వే. తాగునని చెప్పావు కదా, నీ వాసన వస్తుంది, వాసన వస్తుంది. అంతే ఉంటుంది. ఏముంటుంది అంటే అన్నీ ప్రేమించట్లేదు అని బాగా పెట్టి ఉండాలి. ప్రేమించట్లేదు. నువ్వు ఇట్లా తాగితే ప్రేమిస్తారా?
మీకోసం కదా నేను చెప్పానా నేను చెప్పాను నీకు తాగు నేను చెప్తున్నాను కదా నా కోసం తాగు నా కోసం అట్లా అవ్వు ఇట్లా అవ్వు అని చెప్పానా చెప్పలేదు చెప్పానా కానీ నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా. నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలుసు. ఇండస్ట్రీలో నువ్వు ఎలా ఉంటారో ఇండస్ట్రీ గురించి నువ్వు మాట్లాడకు. ఇండస్ట్రీ గురించి నువ్వు మాట్లాడకు. ఇండస్ట్రీ అంటే ఏం చేస్తారు నాకు తెలుసు అలా చేస్తారని. ఏం చేస్తారు అలానే ఉంటారని నాకు తెలుసు, అందుకే నేను నీ వంట పడుతుంది. అలానే ఉంటారని నాకు తెలుసు, అందుకే నేను నీ వంట పడుతుంది. నీ బుద్ధ పగ కొడితే ఎందుకు అర్థమవుతుందా? ఎందుకు కాదు ఇండస్ట్రీ అంటే నీకు అట్లాంటి ఎవరు చెప్పాడు? నాకు అనిపించింది. అరే ఓ బేవకూఫ్ ఒక నువ్వు చేసే డ్యూటీ ఎట్లా మీకు ఉంటారో ఇలా ఇండస్ట్రీకి అంతేరా. డ్యూటీ ఏం లేదు, గాలి తిరిగి వెళ్తారు. నువ్వు గాలి అని అర్థమవుతుంది, నీ కేశాలు నీ ఎరుపు కేశాలు చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ అంతేలే, అలా చేస్తాను నాకు తెలుసు. ఎలా చేస్తానని తెలుసు, అలా చేస్తాను అలా చేస్తాను అంటున్నావు. ఎలా చేస్తానని తెలుసు నీకు? నాకు తెలుసు. చెప్పు ఎలా తెలుసు, ఏం తెలుసు చెప్పు. నేను అనుకుంటుంటే అన్నా. చెప్పు నువ్వు ఎవరు అనుకుంటుంటే. ఎవరో అనుకుంటుంటే తీసుకురాపో తీసుకురాపో. ఎవరు అన్నారా? రాలేదు కదా వాళ్ళు. తీసుకొని వచ్చి మాట్లాడు. వాళ్ళు బయట తీసుకొని వచ్చి మాట్లాడుకోదాం మనం. అవసరం లేదు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏమైతే నాతో కాదు మాట్లాడాల్సింది, మా అన్నయ్య వచ్చాడుగా మాట్లాడు. మాట్లాడు మా అన్నయ్యతో. నిజంగా పెళ్లి చేసుకునే బలహం అయితే కరెక్ట్ నువ్వు ప్రొపోజల్ ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడతావు. సార్ నేను ఇట్లా ప్రేమిస్తాను మీ చెల్లెల్ని, నేను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఒక వచ్చే కాశీ కాబట్టి నీకు ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి తాగుతున్నావు, తింటున్నావు, వరుతున్నావు. నీ అయ్యమ్మ మంచిగా సంపాదించి పెడతా బండి వేసుకొని చికారు కొట్టా. ఇంతేనా రా పెళ్లి పక్కన ఎంతమందితో పడ్డావు ఇలాగే? అమ్మాయిలో అన్నావు కదా, ఎంతమందితో పడ్డావు? ఫ్లోలో వచ్చింది. అలా కూడా వచ్చేస్తాయా? ఫ్లోలో వచ్చిందా? వస్తాయి. నీకు మరి ఆర్టిస్ట్ అంటే అంతే, ఆర్టిస్ట్ అంటే అంతే చేద్దరా. ఇదంతా వద్దు, అమ్మాయి అంటే నాకు ఇష్టం. నీకు అప్ప చెప్తావు, నువ్వు పోయి తీసుకొని బొడ ఓడిపోయి ఓడిపేస్తావు. ఓడిపేసి ఏమన్నా చేస్తావు, ఏమన్నా కానీ జీవితం ఏమైనా ఎందుకు చేస్తాం? లవ్ చేస్తాం. అవునరా, లవ్ చేస్తావు. ఏం పెట్టి పోషిస్తావురా? లవ్ ఒకటి చేస్తే సరిపోదురా. జాబ్ చేస్తాం. ఏం చేస్తావు జాబ్? సర్చింగ్లో ఉన్నాను. ఏం సర్చింగ్? ఏం చేస్తున్నావు? మరి ఏం చేసావు అసలు నువ్వు సర్చింగ్? డిగ్రీ అయిపోయింది. అయిపోతే డిగ్రీ డిగ్రీ అయిపోయి గాలి నీళ్ళు పెడుతున్నావు. గాలి తిరిగిలే ఉంది. మరి తిరుగుతావు గాలి. ఏం సర్చింగ్ చేస్తావు? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? నా లవ్ సర్చింగ్ 1 month నుంచి. దొరికిందా? దొరకలేదు కాబట్టి. దొరికినప్పుడు ఇలాంటి సర్చింగ్ లో ఉండవు, అర్థమవుతుందా? దొరకపోయినా నీకంటే తిరుగుతాను. ఏం పెట్టి పోషిస్తావు? పోషిస్తా. అప్పటికి నన్ను కూడా నీ వెనకాల ఇలాగే తిప్పుతా రోడ్ల పొంటి. నేను కూడా తిరిగాను అబ్బాయిలతోటి. చూడు తమ్ముడు, నీకు ఒకటి చెప్తాను. తమ్ముడు ఏంది? తమ్ముడు అంటున్నావు, నీ చెల్లి అంటున్నావు కదా. మా చెల్లెనే రామే. మరి బాంబర్దండి తమ్ముడు అంటే ఏంటి? మరి బాంబర్దండి తమ్ముడు అంటే ఏంటి? బొమ్మారు అంటే కానీ అదే టైంలో అంటలే కానీ. సరే ఇదా పోలీస్ స్టేషన్ కో. పోలీస్ స్టేషన్ ఎందుకు? పోలీస్ స్టేషన్ ఎందుకు? నువ్వు చేసుకుంటాను పెళ్ళి. కొంచెం టైం బట్టి అన్నాను కదా. నేను అదే అంటుండ్రా, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావా? వాళ్ళతో నాకు ఇది రాసి పెళ్లి చేసుకుంటే నాకు ఇది ఉంది, ఈ జాబ్ ఉంది, ఆస్తుంది, లేకపోతే ఇంత ప్రాపర్ నాకు జాబ్ తోడుతుంది, మీ చెల్లెని పోషించగలుగుతా అని నాకు సెక్యూరిటీ. అంతే పుల్లు కానీ లేక పిల్లి కానీ లేకుంటే ఎవడేం. నేను పోలీస్ స్టేషన్కి వాటికి తిరగను. నేను లవ్ చేస్తాను అంతే. లవ్ చేస్తా, నాకు కావాల్సినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. నీకు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఇక ఎవరు కూర్చోడు, అది కాదు. కానీ నువ్వు ఇంకోసారి రాకు. నేను వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి, నీకు పడుతూనే ఉంటాయి. అది కాదు, వస్తూనే ఉంటాయి, నీకు పడుతూనే ఉంటాయి. నేను ఎండాముడు తిరుగుతూనే ఉంటాను. ఒకసారి నీకు చెప్తే అర్థం అవుతలేదా? తిరుగుతూనే ఉంటాయి, నీకు తింటూనే పోలీస్ స్టేషన్ కి. నేను రాను పోలీస్ స్టేషన్ కి. ఎందుకు రావు? లవ్ చేస్తున్నావు కదా, నడు. ఎందుకు రావాలి? నడు, లవ్ చేస్తున్నావు. లవ్ చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? తీసుకెళ్తా. నడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లవ్ చేస్తే? ఎందుకు రావు? సిన్సియర్ గానే చేస్తున్నావు కదా, నా వెనకాల తిరుగుతావు. నడు నా కోసం పోలీస్ స్టేషన్ కి. ఎందుకు నడవాలి పోలీస్ స్టేషన్ కి? ఎందుకైనా ఎందుకు రావు? ఎందుకు రావు? దీనికి పోలీస్ స్టేషన్ పెళ్లి ఇప్పుడు వద్దంటున్నాను కదా, తర్వాత చేస్తా నేను. అదే పోలీసు వాళ్ళ ముందు చెప్పు, అదే మాట పోలీసు వాళ్ళ ముందు చెప్పి రాసి ఇయ్యు, అప్పుడు లవ్ చేద్దాం. వాళ్ళే లేరు. ఊరికి ఏ ఊరికి? ఇక్కడ కాదు, గుంటూరు. గుంటూరు దుబాయ్ ఒక్క మాట చక్కగా లేదు నీది. ఈ మాటలు నేను నమ్మాలా? ఇప్పుడు మంచిగా వస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక ఒకటి ఏంటంటే బయట పడద్దు గొడవ అని చెప్పి ఆగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే,
నువ్వు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ మంచి జాబ్ చేసుకో. మీ అయ్యా మీ అమ్మని సకాలం చూడరా. వాళ్ళని చూస్తాం మాకు తెలుసులే. ఏం తెలుసు ఇదేనా? మా అమ్మ మా నాన్న చూస్తాం నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఉల్లిగాళ్ళకి ఇక్కడ రూల్ తెలుసుకున్నా. తిరిగేది ఏముంది? జాబ్ చర్చింగ్ లో ఉన్నా అని చెప్తాను కదా. చర్చింగ్లే ఉన్నావురా. చర్చింగ్ ఏం చర్చింగ్? జాబ్ చూస్తున్నా కదా. ఏం చూస్తున్నావు? జాబ్ చేయడానికే చూస్తారా? అవులే మరి జాబ్ లేదు అవడం లేదు. నేను ఎట్లిస్తారు? ఆమె ఎట్లా వేసుకో ఏం పోషిస్తావు అంటున్నా. లవ్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. లవ్ చేస్తున్నా నేను. పెళ్లి చేసుకుంటా ఇప్పుడే చేసుకుంటా అని చెప్పలేదు కదా. నేను పోషిస్తా లవ్ చేసుకుంటున్నా అని. పెడతా కత్తి పెట్టి ఈత పడవేంతా. నేను చెప్తున్నా నీకు మంచి చెప్తున్నా. ఎందుకు అంటే అర్థం చేసుకోను. అంత మట్టుకే ఉండదు. నేను లేదు కాదు అంటే అడిగిన చూస్తాంటే అడిగి ట్రీట్మెంట్. ఏం చేస్తారో చూస్తా. నేను ఎమ్మంటే ఏం చేస్తారో అది చూస్తా. చూస్తాను. ఏం చేస్తారో అది చూస్తా. చూస్తాను. నడు పోలీస్ స్టేషన్ నడు. వద్దు బండితాలు వచ్చేసింది. వద్దు తిరగను. ఇంకొద్దు. ఆగండి. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొట్టరు? సరే తాళం ఇచ్చేసి నేను అమ్మాయి ఉంటే పడగను. తాళం ఇచ్చే. ఇంకోసారి కనిపించేవాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంకోసారి కనిపించేవాళ్ళు చెప్తారు. సీరియస్ చెప్తున్నారు. ఇంకొకసారి నాకు కనిపించామంటే మాత్రం సీరియస్ ఉంటుంది. ఇప్పుడు మామూలు 2-3 దెబ్బలు కొట్టి ఎక్కువ కొట్టలేదు. ఎందుకు పోలీస్ స్టేషన్. సరే ఇంకోసారి పడండి. ఉంటే నాకు ఉండదు ప్రాబ్లం. కానీ నువ్వు కూడా చూస్తుందమ్మా నైట్ షూట్లో కానీ కొంచెం జాగ్రత్త పెట్టించాను ప్లీజ్. ఇండస్ట్రీలో ఉండేవాళ్ళంటే మీరు ఏదో వీళ్ళు బ్యాడ్ అని చెప్పేసి మీరు అనుకోకండి. మీ ఆఫీస్లో కొలీగ్స్తో మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో మేము కూడా అలా బిహేవ్ చేస్తాం. సో మీరు అట్లా బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకండి. ఎవరో ఒక కూటికి నోటికి అన్ని ఏరియాలో ఉంటారు, అన్ని ఆఫీసులలో ఉంటారు. అట్లా చెప్పి ఇండస్ట్రీ అనగా బ్యాడ్ అని మీరు ఎందుకు అనుకుంటారు? వ్యూవర్స్ యాక్చువల్లీ అతను కొట్టే హక్కు కూడా నాకు లేదు. ఇంకోటి అతను చేసే ప్రవర్తన అయితే మీరు చూస్తారు కదా, ఆ టైంలో మీరుండే మీరే కొడతారు. కాకపోతే తప్పని పరిస్థితిలో కొట్టాల్సి వచ్చింది. అప్పుడు నా మనసు నేను ఎంత కంట్రోల్ చేస్తానో నాకు తెలుసు. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, వాడిని ఎలా కొట్టానో అలా కొట్టేయండి.